పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను గూర్చిన క్లుప్తమైన వర్తమానాన్ని మనము వినాలి అని ప్రభు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ దినము ప్రపంచమంతటా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో చనిపోయి సమాధి చేయబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొనుచు యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు, అంటే 7 అనగా సంపూర్ణమైన సంఖ్యకు గుర్తు. అంటే యేసు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటలను గూర్చిన వర్తమానం దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలిగితే ఈ 7 మాటలు అద్భుతమైన మాటలు. కాబట్టి ఇందులో ఉన్న సందేశాన్ని మనము జాగ్రత్తగా విని మనము ఈ మాటల యొక్క సారాంశాన్ని మనము తెలుసుకొని మన జీవితంలో ఈ వాక్యాన్ని అన్వయించుకొని మనము ఈ లోకములో యేసు ప్రభువునకు వలె మనము కూడా జీవించాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత దేవుని యొక్క వాక్యములో ఈ 7 సందర్భాలు మనము చూస్తాం. అయితే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మరి యేసు ప్రభువారు 3 మాటలు మన కొరకు, అనేకుల కొరకు ఆ ప్రభువారు పలుకుతూ వచ్చాడు. 4 మాటలు ఆయన కొరకు ఆయన పలుకుతూ వచ్చాడు. మనల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనకెంతో చక్కని వర్తమానం, మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. అయితే ఆయనను గూర్చి మాట్లాడిన 4 మాటలు అద్భుతమైన వర్తమానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. 3 మాటలు మనలను ఉద్దేశించి, 4 మాటలు యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చాడు. అందుకే 7 మాటలు 2 భాగాలు. మొదటి 3 మాటలు ఒక భాగం, ఆ తర్వాత 4 మాటలు 2వ భాగం. ఈ 2 భాగాలు మనము ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను గూర్చి మనం చూడగలుగుతూ వచ్చినప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో మొదటి మాట ఆయన పలుకుతూ వచ్చాడు. వీటిని మనం ఏమంటామంటే సప్త పలుకులు అని మనం అంటాం. ఈ మొదటి మాటలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మనలను ఉద్దేశించిన
మాట్లాడిన మొదటి మాట ఇది. ప్రభువు ఆయన క్షమించేవాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువులాగా క్షమించేవారు ఎవరు కూడా లేరు. ఎటువంటి వ్యక్తినైనా, ఎలాంటి పాపాత్మునైనా, ఎలాంటి కఠినాత్మునైనా, ఎలాంటి మూర్ఖుడైనా, లేక ఎలాంటి దుర్మార్గుడైనా, ఎంత చెడిపోయిన వ్యక్తి అయినా దేవునికి శత్రువై దేవుని గాయములే పదే పదే రేపిన, దేవునిని గాయపరిచిన, దేవునిని దుఃఖపెట్టిన, ఆయనకి విరోధముగా మాట్లాడిన ఎటువంటి వ్యక్తినైనా ఆయన క్షమించేవాడు. ఒకవేళ ఈ లోకంలో మనం చూడగలిగితే నీ తండ్రి, నీ తల్లి, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తోడబుట్టిన వారు ఎన్నోసార్లు మనలను క్షమించటానికి, మనలను ప్రేమించటానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన బిడ్డగా మనము జీవించాలి అని ఆయన మనలను క్షమించాడు. ఈ క్షమాపణను నువ్వు పొందకపోతే ఇప్పుడైనా దేవా నన్ను క్షమించు, నా జీవితం, నా మాటలు, నా రహస్య జీవితం భయంకరమైంది, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకుంటే దేవుడు నిన్ను ఇష్టపూర్వకంగా క్షమించి ఆయన బిడ్డనగా అంగీకరిస్తాడు. ఆయన రాజ్యానికి నిన్ను వారసునిగా చేసుకుంటాడు. ఇది మొదటి మాట. దీంట్లో మనం చూడగలిగేది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన సంపూర్ణముగా క్షమించువాడు అని మనకు అర్థమవుతుంది. రెండవ మాటలో మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా సువార్త 23:43. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించాడు అని మనము గుర్తించాలి. ప్రతి మనుషుడు ఆయనతో, ఆయన రాజ్యములో, ఆయన సిద్ధపరిచిన స్థలములో ఆయనతో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో ఉండాలని కోరుతారో వారు ఎంత దేవునికి శత్రువులైనా ఆయన వారిని ప్రేమించి వారికి ఇచ్చేటువంటి అభయము, వారికి ఇచ్చేటువంటి ధైర్యము, ఆయన వారిని ప్రేమించి వారితో ఏమంటున్నాడంటే, నేడు, ఎప్పుడో కాదు, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటాడు. అంటే ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనకు తండ్రిగాను, మనము ఆయనకి కుమారులుగాను, బిడలుగాను ఆయన రాజ్యంలో ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఇది రెండవది, యేసు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట. అంటే మనమందరము
ఆయన రాజ్యంలో ఉండాలన్న కోరికను ఆయన కలిగి ఉన్నాడు. మూడవ మాట, యేసు ప్రభువారు సిలువలో మన కొరకు పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19:26లో మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములు కలిగిన వాడు అయినప్పటికీ పాపము లేని పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, లేఖనములను నెరవేర్చేవాడు. ఈ లోకములో ఆయన తల్లిదండ్రులను కలిగి ఉన్నాడు, తండ్రికి లోబడ్డాడు, తల్లిని ప్రేమించాడు. ఇప్పుడు ఒక కుమారుడుగా తల్లిని గూర్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కలిగిన వాడై తల్లి యొక్క అవసరాలు, తల్లి యొక్క అక్కరలు, తల్లిని గూర్చినటువంటి చింత కలిగిన వాడై యేసుక్రీస్తు వారు బాధ్యతను నెరవేర్చి బాధ్యత కలిగిన కుమారుడుగా సిలువలో తను తాను రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అందుకనే ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పగలిగినాడు. యోహానుకి తన తల్లిని అప్పగించి తల్లిని బహు జాగ్రత్తగా చూసుకోమని, ప్రతి అవసరము అక్కర తీర్చమని తల్లి యొక్క బాధ్యతను గుర్తించి బాధ్యత కలిగిన కుమారుడుగా సిలువలో రుజువుపరుచుకున్నాడు. ఇది మూడవది. ఈ మూడు మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, అనేకుల కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన పలికాడు. ఆ తర్వాత ఇది మొదటి భాగముగా ఎంచితే రెండవ భాగంలో 4 మాటలు ఉన్నాయి. ఈ 4 మాటలు ఆయనను గూర్చి ఆయన పలుకుతూ వచ్చాడు. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి అని అన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. అంటే దీని అర్థం ఏంటిది అని అంటే, ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుడు తన కుమారుని యొక్క చేయి విడిచాడు. తన కుమారుని చేతిని విడిచి నా చేతిని పట్టుకున్నాడు. కారణం ఏంటిది? మనము కుమారుని స్థానంలో ఉండాలి అని, మనం ఆయన కుమారులుగా జీవించాలి అని, ఆయన రాజ్యములో ఆయనతో ఉండాలి అని తన కుమారుని కంటే మనలను ఎక్కువగా ప్రేమించాడు. అందుకే కుమారుడు కూడా అన్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అంటే, అప్పుడు తండ్రి అన్నాడు, నా కుమారుడా నిన్ను నేను విడిచి లోకములో ఉన్న సర్వ మానవాళిని నా చెంత చేర్చుకోవటానికి, నా కుమారులుగా వారు జీవించటానికి, వారు నాతో ఉండటానికి వారిని నేను పట్టుకొని, వారిని నా దగ్గరకు తీసుకొని, వారు నా కొరకు జీవించి నాతో ఉండాలన్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి నిన్ను విడిచాను, వారిని పట్టుకున్నాను అని పలుకుతూ వచ్చాడు.
ఇది అగాప్యే ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. ఇది 4వ మాట. 5వ మాటలోనికి మనం వస్తే యోహాను సువార్త 19:28లో యేసుక్రీస్తు వారు అన్నారు, నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. నేను దప్పిగొనుచున్నాను అంటే యేసుక్రీస్తు వారు దేని కొరకు దప్పిగొనుచున్నాడు అంటే అనేక ఆత్మలు రక్షించబడాలని, అనేకులను ఆయన చెంతకు చేర్చుకోవాలని, ఆయనతో ఉండాలని, ఆయన సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ఉండాలని, ఆయన ప్రవచనాలు నెరవేర్చేదానికి, పరలోకపు దేవుని యొద్ద నుండి ఈ లోకానికి అనుగ్రహించబడిన వాడని, పంపబడిన దేవుని కుమారుడని, ఆయన ఒక పని మీద వచ్చాడని, ఆ పని పూర్తి చేయుటలో ఆసక్తి గలవాడని, నమ్మకమైన వాడని, మాదిరికరమైన వాడని, ప్రేమ కలిగిన వాడని, ఆత్మల కొరకైన దాహము గలవాడని, అనేకులు రక్షించబడి ఆయన రాజ్య వారసులుగా చేయబడాలన్న ఉద్దేశంతో ఆత్మల కొరకైన దాహము కలిగి ఆ యేసుక్రీస్తు ప్రభు ఇలాగన్నాడు, నేను దప్పిగొనుచున్నాను అని అంటూ వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను ఆకర్షించుకొని, రక్షించుకొని, ఆత్మల దాహము గలవాడై ఆ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఇది. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎట్లు దేవుని కుమారుడుగా ఆత్మల కొరకైన దాహము కలిగి జీవించాడు, నీవు నేను కూడా రక్షించబడిన మన జీవితాల్లో ఆత్మల కొరకైన భారము కలిగి అనేకులను దేవుని యొద్దకి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించే వారికి ఉండాలని ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత మనం చూస్తే 6వ మాట యోహాను సువార్త 19:30 సమాప్తమైనది అన్నటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఏంటి సమాప్తమైంది అని అన్నప్పుడు యేసు ప్రభు వారు చేసిన రక్షణ కార్యం, సిలువ కార్యం సమాప్తమైంది. ఇక మనం చేయవలసింది ఏమీ లేదు. మన కొరకు ఏది మిగిలించబడల. అది ఏ పనైనా సరే సమాప్తముగా చేశాడు. ఆయన ప్రేమించుటలో సంపూర్ణంగా ప్రేమించాడు. ఆయన క్షమించుటలో సంపూర్ణంగా క్షమించాడు. ఆయన ఆదరించుటలో సంపూర్ణముగా ఆదరించువాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఈ లోకానికి అనుగ్రహించబడిన తర్వాత ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని మిగిలించకుండా, కొరత లేకుండా తండ్రిని సంతోషపెట్టి ఆ పనిని సంపూర్తి చేశాడు. సమాప్తమైంది అంటే ఇంకొకరు వచ్చి చేసేదానికి లేదు. ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చాడు, లేఖనములను నెరవేర్చాడు, దేవుని కుమారుడిగా రుజువు చేయబడ్డాడు, సిలువకెక్కాడు, గాయములు, పంచగాయములు పొందాడు. యేసుక్రీస్తు వారు చేయవలసిన ఆ పనిని సంపూర్ణంగా చేసి సమాప్తమైంది.
ఇంకొకరు వచ్చి యేసుక్రీస్తు వారు చేసిన పనిని చేయటానికి ఏమీ లేదు. ఆయన చేశాడు, మరణించాడు, మరణమును జయించాడు, ఆయన తిరిగి లేచాడు. నీవు నేనేం చేయాలి అని అంటే, ఆయన సంపూర్ణంగా సిలువ కార్యమును ముగించాడు, జరిగించాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన కార్యము సంపూర్ణమైంది. ఆయన సమస్తమును జరిగించాడు. అందుకే సమాప్తమైనది అని చెప్పాడు. ఇది యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 6వ మాట. నా జీవితంలో ఆయన మనకు అప్పగించిన పని, పరిచర్య సంపూర్ణంగా మనము చేయాల. ఆయన సంతోషపెట్టాల, ఆయన ఘనపరచాల, ఆయన కొరకు మనం ప్రయాసపడాల, ఆయన చిత్తాన్ని నెరవేర్చాల, ఆయనను సేవించాల, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాల, ఆయన మార్గాల్లో మనము సాగి వెళ్ళాల, ఆయన హృదయానికి మనము తృప్తిని కలిగించాల. యేసుక్రీస్తు వారు సమాప్తమైందని ఎలాగో చెప్పాడు. మనము చేయవలసినటువంటి పనులు, పరిచర్యలు మిగిలించకుండా సమాప్తమైంది, సంపూర్ణంగా మనం చేయాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువారు సిలువలో పలికిన, ఆయనను గూర్చిన 6వ మాట. 7వ మాట లూకా సువార్త 23:46లో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆత్మని తండ్రి చేతికి అప్పగించాడు. మన జీవితంలో మన ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చింది, మరలా అది దేవుని వద్దకే వెళుతుంది. అయితే మనం చేయవలసింది, దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని మన ఆత్మ దేవుని చేతికి అప్పగించి, మనము ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన పరిచర్య మనము చేయొచ్చు. ఆత్మలో ఐక్యపరచబడి దేవుని ఆత్మతో మనం ఏకీభించి, దేవుని ఆత్మకు వేరుగా మనము జీవించకుండా ఆత్మీయమైన మాటలు, ఆత్మీయమైన పరిచర్య, ఆత్మీయమైన సేవ, ఆత్మీయమైన జీవితం, ఆత్మీయమైన నడక, ఆత్మీయముగా మనం స్థిరపరచబడి, ఆత్మీయముగా ప్రభు మనకి ఏదైతే దేవుని ఇంటిలో అప్పగించాడో అది మనం నమ్మకంగా చేయాలి. మన ఆత్మను దేవునికి అప్పగించాలి. మన ఆత్మ మనకి నచ్చినట్లుగా, మనకు అనుకూలంగా జీవించక, మన ఆత్మను దేవునికి ఎప్పటికప్పుడే అప్పగించుకొనొచ్చు. ఆత్మనే కాదు, మన శరీరాన్ని, మన దేహాన్ని, మన అవయవాలు సమస్తము సజీవయాగముగా ఆయనకు అర్పించుకొని మనం ఆయన కొరకు జీవించాలి. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది అని, ఈ అవయవాలు ఇవన్నీ కూడా దేవునికి అప్పగించి దేవుని మహిమ కొరకు వాటిని వాడాడు. కాబట్టి మన జీవితంలో
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగేది ఏంటంటే, మనము మనకు అనుకూలంగా మనం జీవించకుండా ఆయన స్వాధీనములో ఉండి ఆయనకు సంపూర్ణంగా మనల్ని మనము అప్పగించుకోవాలా. మన ఆత్మను కూడా ఆయన స్వాధీనంలో మనం ఉంచాలి. అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే యోహాను సువార్త 17:4 తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంఘము ద్వారా దేవునికి మహిమ, కుటుంబాల ద్వారా దేవునికి మహిమ, వ్యక్తిగత జీవితం ద్వారా దేవునికి మహిమ. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా, మనం ఎక్కడున్నా, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి అని అంటే ఆయనకు అప్పగించుకున్న వారమై ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి లోపరుచుకున్న వారమై మనము జీవించాలి. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో 7వ మాటను పలికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అందుకే మనం చూడగలం, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, మంచి శుక్రవారం సందర్భంగా ప్రభు ఇచ్చే వర్తమానం, ఇందులో మనకు 3 వ్యక్తులు కనబడతారు. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రిని సంతోషపెట్టిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. నీవు నేను కూడా ఆయనను అంగీకరించినటువంటి ఆయన బిడ్డలమైతే మనము ఆయన పనిని ఆయనకు అనుకూలంగా, ఆయన ఇష్టానుసారంగా జరిగించి ఆయనను మహిమపరచాలి అని మన జ్ఞాపకం చేస్తున్నాడు. అది యేసుక్రీస్తు వారు చేశారు. రెండవది, తల్లి అయిన మరియ తల్లి స్థానములో ఉండి కుమారుడైన యేసుక్రీస్తు వారిని తాను పెంచవలసిన విధానములో పెంచి ఆయన యొక్క జీవితాన్ని గమనించి తల్లిగా తన పాత్రను పోషించి తన యాత్రను తాను ముగించుకొని తాను ముందుకు సాగి వెళ్ళింది. తాను గణపరచబడుతూ వచ్చింది. తల్లిగా తన పాత్రను పోషించింది. నేను ఆ జీవితంలో అనేకులకు ఆత్మీయముగా, ఆత్మీయమైన తండ్రిగా, ఆత్మీయమైన తల్లిగా నేను ఆ జీవితం అనేకులను పెంచి, పోషించి, పరామర్శించి, ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి, వారికి మనం ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు అవి ఒక తల్లి పాత్రగా నేను ఆ జీవితాలు సంఘంలో ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. మూడవది, యేసు ప్రేమించిన శిష్యుడు యేసుక్రీస్తు వారు ఏదైతే పిలిచి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని తల్లిని యోహానుకు అప్పగించాడు. యోహాను పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు, విధేయత చూపాడు, ఆజ్ఞలను నెరవేర్చాడు, గైకొన్నాడు, తల్లిని తీసుకొని వెళ్ళాడు. ఏ కొరత లేకుండా కుమారుడుగా రుజువుపరుచుకొని తల్లికి కావలసిన వాటన్నిటిని ఇచ్చి కుమారుని యొక్క పాత్రను పోషించగలుగుతూ వచ్చాడు. లోబడినవాడు, తగ్గించుకున్నవాడు, దీనుడైనవాడు, దైవికమైన లక్షణాలు కలిగినవాడు, ప్రేమించిన శిష్యుడుగా ముద్ర వేయించుకున్నవాడు. నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకు లోబడి విధేయులమై
ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించి నెరవేర్చి మనము ఆయనకే మహిమ కలిగేటట్లుగా మన జీవిత యాత్ర ఉండాలి అని, మన జీవితాలు ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ముగింపులో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ వర్తమానము నీకే, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 7 మాటలు నీ కొరకే ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ నీకు రక్షణ లేకపోతే ఇప్పుడైనా రక్షించబడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. రక్షణ పొందితే దేవుని కుమారుడుగా నీ బాధ్యతలను గుర్తించి దేవుని ఇంట్లో నమ్మకంగా జీవించు. మరి ఎట్లు తల్లి పాత్రను పోషించిందో అనేకులకు ఒక ఆత్మీయమైన తండ్రిగా, ఆత్మీయమైన తల్లిగా, అనేకులకు క్షేమము మేలు కలిగే విధానములో తల్లి పాత్ర, తండ్రి పాత్ర, ఆత్మీయంగా ఎదిగిన వాని యొక్క పాత్రను పోషించు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి నేను నువ్వు సజీవయాగముగా అర్పించుకో, అప్పగించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో చేతుల్లో చీలలు, కాళ్ళల్లో మ్రేకులు, ప్రక్కలో బల్లెం, రక్తాన్ని చిందించి నీ కొరకే మరణించాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా, అవిధేయుడు కాకుండా, త్రోసివేయకుండా, ఖాళీగా వెళ్ళిపోకుండా ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షించబడిన వారైతే ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన పొలములో, ఆయన ఇంటిలో, ఆయన సంఘములో, ప్రజల మధ్యలో ఆయన కొరకైన సాధనముగా, సాక్షులుగా మనం పనిచేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టే విధేయత చూపి లోబడి, ప్రభువా నా హృదయంలోనికి రా అని అడిగితే ఆయన వస్తాడు. ఒకవేళ ఇప్పటికే ఆయన ఎరిగి ఉంటే నూతనంగా ప్రతిష్ఠించుకో. అనేకుల కొరకు నిన్ను సాధనంగా ప్రభు వాడుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతును దేవుని పనిలో దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. తద్వారా నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు చేరువచ్చిన మనందరి నిమిత్తమై ఈ వాక్యమును, ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మానవ అద్దుబాటులతో చేయబడిన పరిచర్యను, వాక్యాన్ని దీవించు. అనేకులకు ఆశీర్వాదంగా ఉంచు. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.